సీఎం చంద్రబాబు పుట్టినరోజు కానుకగా మేయర్ పీఠాన్ని పుట్టినరోజు కానుకగా ఇచ్చామని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు కోరుకునే విధంగా పరిపాలనలో సంస్కరణలు చేసి కార్పొరేషన్లో పాలన కొనసాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఒక విజనరీ లీడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని, ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రానికి ఒక పూర్వవైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గత వైఎస్ఆర్ పరిపాలనల 5 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పాయి. మళ్ళీ దాన్ని అది పరిపూర్ణంగా నెరవేరాలని కూడా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏదైతే మహిళలకి ఆయన ఎంతగానో అభిమానించే మహిళలు, అటువంటి మహిళలకి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రాం టేకప్ చేయటం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ మారికొలస ప్రాంతంలో మొత్తం ఒక 25 మంది 150 మంది లేడీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడే ఇక్కడ ఆ మహిళలకి ఆ కుట్టు మిషన్ల దగ్గర ట్రైనింగు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు మరొక ముఖ్య విషయం ఏంటంటే, గత వైఎస్ఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అన్డెమోక్రటిక్గా ఏదైతే విశాఖ మేయర్ పీఠాన్ని ఆ రోజు వాళ్ళు కైవసం చేసుకున్నారో దానికి కూడా నిన్న మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ వైఎస్ఆర్ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి చరమగీతం పాడటం కూడా నిన్న జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుకగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేయర్ తీసుకుపోతా ఉన్నామో మరి పరిపాలనా పరంగా సంస్కరణలు చేసి ప్రజలు ఏదైతే ఒక కార్పొరేషను పరిపాలన అందించాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా అందించి అందరి యొక్క మన్ననలు పొందే విధంగా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పరిపాలన ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, స్థానిక సంస్థల్లో విశాఖపట్నం కార్పొరేషన్కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషను, 98 మంది కార్పొరేటర్లతోటి 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలతో 2 పార్లమెంటు స్థానాలతో విస్తృతంగా మొత్తం సేవలకి అవకాశం ఉండి అనేక ఇష్యూస్తో ఉన్న కార్పొరేషను. అటువంటి కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ చాలా రోజుల తర్వాత ఈ మేయర్ స్థానంలో కూర్చోవడం చాలా సంతోషం. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేయర్ ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగిస్తామని చెప్పిన కూడా శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఒక వార్డుల వైజ్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అన్నీ కూడా అభివృద్ధి చేసుకొని ముందుకెళ్తామని చెప్పిన కూడా మనం చేస్తా ఉన్నాం.